దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? మార్నింగ్ 5 to 6 మీకోసం ప్రేయరు, అంతేగాక రోజు మీటింగ్స్ కూడా, దేవుని సన్నిధిలో ఉపదేశం, ప్రార్థన. క్రైస్తవ బిడ్డలకి, దేవుని బిడ్డలకి మరి అందరం కలిసి ప్రభుతో గడపడం చాలా ముఖ్యం. మనకి ప్రార్థన జీవితం, మన ఆత్మీయ జీవితం మనం కాపాడుకోవాలి. దేవునితో ఉండాలి, దేవుని వైపు చూడాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు ఉండగా నాకు ఏది అక్కర్లేదు అంటాడు కదా కీర్తనకారుడు. దేవుని తట్టే. అవును కదండి. ఆయనే మన పక్షమై ఉంటే, మనతో ఉంటే మంచిది. ఆయనతోనే ఉండాలి. మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు మన చుట్టూ ఉండొచ్చు. ఎవరి ఆస్తి, ఎవరి అంతస్తు కాదు, దేవుని కృప నీకు ఉండాలి. ఈరోజు ఇంకా ప్రభు రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకోకపోతే ఇదే రక్షణ దినం. యేసు నీ హృదయంలో చేర్చుకో. నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం నీకు ఉంటుంది. దేవుడు నిన్ను క్షమిస్తాడు. హృదయంలోకి యేసయ్య వస్తాడు. నిజంగా మన జీవితాల్లో దేవుని ప్రేమ, ఉన్నతమైన ప్రేమని మనం పొందుకుంటాం. ఈరోజు దేవుని చక్కటి మాట మనతో మాట్లాడుతున్న మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. విడవబడిన దానివనికి మీద కనబడవు, పాడైనదని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు. ఎప్సిబా అని, బ్యూలా అని నీకు భూమికి పేర్లు పెట్టబడను. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు. నువ్వు విడవబడిన దానివి కాదు. మనం అంటాం నా బ్రతుకు వేస్ట్, నా జీవితం వేస్ట్, అన్నీ ఏమేమో అనుకుంటాం. అసలు నువ్వు ఎవరో నేను వదిలిపెట్టి, మనుషులు, దేవుడు నిన్ను వదిలిపెట్టలేదట. నేను నిన్ను విడవలేదు. నేను నిన్ను హెప్సిబా బ్యూలా, ఇష్టురాలు, నువ్వు ప్రియుడివి, ఇష్టుడివి కదా, నువ్వు ప్రియురాలివి, ఇష్టురాలు వాట. ఎంత మంచి మాట అండి. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు. నేను ఎవరికి అవసరం లేదండి, నా బ్రతుకు వేస్ట్ అండి, అసలు నేను ఎందుకు పనికిరాను, అందరు నన్ను తిడుతున్నారు అనుకుంటారు. ఎవరు ప్రేమ నీకు, దేవుని ప్రేమ నీకు ఉంటే చాలు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడవలేదు. నువ్వు విడవబడిన దాని, విడవబడిన వాడవు కాదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఇష్టుడివి, నేను నిన్ను విడవలేదు. నువ్వు నాకు ఇష్టుడివి, ప్రియుడివి. మీరందరూ నాకు ఇష్టులు, ప్రియులట. దేవుని వాగ్దానం. మీరు నాకు ఇష్టులు, ప్రియులు, నేను నిన్ను విడవలేదు. వాగ్దానం మీరు నాకు ఇష్టులు, ప్రియులు, మిమ్మల్ని నేను విడవలేదు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈరోజు మీ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఆయన కృప కలిగి ఉన్నాడు. ఆయన్ని స్తుతించు, ఆయన వైపు చూడు, నీ మనసు ఆయన తట్టెత్తు. దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేస్తాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, నీ మాట చొప్పున వారి జీవితాల్లో రక్షణ కార్యం జరిగించు. మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం పొందుట కృప దయచి. ఎవరైతే నానావిధ రోగ వ్యాధి బాధలు ఉన్నారో విడిపించు. అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు, మాకు ఎవరు లేరని బాధపడి, నువ్వు విడవబడిన దానివి కాదని ఈరోజు వాగ్దానం చేశావు. ప్రతి బిడ్డని మీరు దగ్గర తీసుకుంటున్నారని వారి విశ్వాసమును బలపరిచి, వారి ఆర్థిక పరిస్థితి, అప్పుల బాధ, వివాహం కాని స్థితి, గర్భఫలం లేని స్థితి, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, భూ సంబంధమైన బంధకములు తొలగించి వారికి సహాయకుడు ఉండి వారి చేయి పట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాక ప్రభా, ఎవరే సమస్య, కష్ట దుఃఖంలోనే విడిపించండి. గర్భం లేని గర్భాలు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. అయ్యా, మా దేశంలో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడి మంచి సస్యములుగా మా దేశం సమాధానంతోనూ సంతోషంతోనూ ప్రజలందరూ ఉండేలాగున మా దేశ నాయకులని, పట్టణాలని, ప్రజల్ని రక్షించండి. క్రైస్తవ సంఘాలు, నాయకులు, వారి కుటుంబాలని భద్రపరిచి, రక్షణ, ప్రొటెక్షన్, భద్రత ఇచ్చి వారి కుటుంబాలు, వారి పిల్లల్ని మీరు కంచి వేసి కాపాడండి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ ఎక్కడెక్కడ ఏ కష్ట నష్టంలో ఉన్న వారిని విడిపించి, వారున్న దేశంలో రక్షణ, క్షేమం, విడుదల వారికి దయచేసి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఎవరే సమస్యలు ఉన్నా వారిని విడిపించి వారికి కావాల్సిన ఆదరణ, ధైర్యం, బలం మీరు ఇవ్వండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారి కుటుంబం, వారి ఎవరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇదిగో ప్రభా, ఈరోజు అన్ని విషయాలు నీ సహాయం. ఒక జాషువా జనరేషన్, ఎస్తేర్, దెబోరా సైన్యాన్ని లేపి పరిచర్యలో అన్ని సంఘాలని అభివృద్ధిపరిచి ఆశీర్వదించండి. అయ్యా, మరొకసారి కల్వరి మినిస్ట్రీ, నీ దాసుడు నన్ను నీ భద్రత, సంరక్షణ, నీ కృప కాపుదల అందరికీ తోడుగుంచి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం. అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, మరి బెల్లంపల్లి ప్రతి సండే, సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు, ఆదివారం కుటుంబాలుగా ఆత్మీకంగా మనం ఆరాధించి ప్రభు రాజ్యాన్ని, ప్రభు సన్నిధిని అనుభవిద్దాం. 21, 22, 23, 24 కడప సభల కొరకు ప్రార్థన చేయండి. దేవుని రాజ్యంలో
అనేక మంది ఆత్మీయ బిడ్డలు అద్భుతమైనటువంటి ఉజ్జీవాన్ని పొందుటకు దేవుని కృప తోడై ఉండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.